దీంట్లో మనం ఇంతవరకు చెప్తున్నాం కొన్ని నియమాలు పెట్టుకుంటే మన జీవితంలో ఆరోగ్యం ఉంటుంది. నియమాలు లేకపోతే బాగుంటుంది. అయితే ఈ క్రియాయోగం ద్వారా మనం శారీరక మానసిక రుణాలను చేయగలం, తప్పకుండా చేయగలరు. ఒక సంకల్పం పెట్టుకొని మనం క్రమక్రమంగా సాధన చేస్తే శరీర రుణాలను చేసిన వాళ్ళు ఎందరో మనం ఆ పాఠశాలలో పెద్ద వయసు వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆహార నియమాలను పాటిస్తూ ఎవరైతే శ్రద్ధతో 2 పూటలు సాధన చేస్తారో 3 పూటలు చేసే ఇంకా మంచిది. ఇష్టమని చేయాలి కార్యక్రమం చేస్తే అర్థ ఫలితాలు శరీరాలు రోజు చేసుకోవచ్చు. ద్రవాహారం కూరగాయలు మొరగలు అలాగే ఇట్లా జావాలను తీసుకుని రోజంతా చేసుకోవచ్చు. కనుక శారీరక మానసికంగా మానసిక సమస్యలు ఉంటాయి, శారీరక సమస్యలు ఉంటాయి. అన్నింటినీ క్రియాయోగం ద్వారా చేస్తుంది. ఈ లక్ష్యం మళ్ళీ 2014 40 రోజుల క్లాస్ పెట్టినాం. చాలా మంది బాగా ఇక్కడ అన్ని జిల్లాల సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ అన్ని సమస్యలని తట్టుకొని ఉండాలని మనం యోగం సరిచేయాలి. అవసరం అనిపించినవి రావాలి. ఒకసారి కలిసిన వాళ్ళకి అందరికీ మరొకసారి పరిచయం చేయాలని చేయాలని అవసరం అనిపించున్నాము. కనుక మీరు జీఎంసీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కౌంటర్ దగ్గర స్కానర్ ఉంటుంది, స్కానర్ చేయాలి క్లాస్ చేసుకొని అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏంటంటే కష్టాలు రావాలి. ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఉదయం సాయంత్రం లైవ్ క్లాసెస్ కొత్త వాళ్ళు బేసిక్ ఉంటున్నాము. ఈ ప్రాక్టికల్ అన్నింటిలో కూడిన యోగం ఉంటుంది. ఇది చూసుకుని 10 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే ఉండవచ్చు. అందులో కష్టాలు రావాలి. పాఠశాలకు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కనుక 1 రోజులో 2 గంటలు నేర్చుకునేది కాదు. 2 రోజులు సంవత్సరాలు గొడవకి క్లాసులు జైన్ అయ్యే స్నానం చేసుకోవచ్చు. అవన్నీ ఫ్రీ ఉంటాయి. అవన్నీ కూడా ఎందుకంటే అక్కడ భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ఉండడానికి అన్నీ ఫ్రీ ఉంటాయి. కానీ ఒకసారి క్లాస్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు క్లాస్ చేశారు కాబట్టి ఉండొచ్చు. అక్కడ మీరు మెసేజ్ ఆశ్రమ నెంబర్కి మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. అయితే ఇంకా అందరికీ ఈ ఆధ్యాత్మిక ఉచితంగా అందియాలనే మేము గత 20 సంవత్సరాల నుంచి డెవలప్ లేకపోతుండే. ఋషులు మన కోసమనే వేదవ్యాసుడు వేదాలు రాశారు, శంకరాచార్యులు అద్వైతం ప్రసారం చేశారు, పతంజలి మహర్షి అందరికీ యోగం అందించారు, బాబాజీ మహారాజు లాయరి మహాశ పరంపరగా మనకు అందిస్తూ వచ్చారు. ఎందరో మహనీయులు పరిశ్రమ చేశారు. కనుక మనం దీన్ని సద్వినియోగం చేసుకుంటే ₹1 రూపాయి ఖర్చు లేదు, ఎక్కడ తిరగనక్కర్లేదు. మన ఇంట్లోనే ఉండి ఒక ఋషులుగా తయారు కావచ్చు. మన బాధ్యతలు నెరవేర్చుకుంటూనే మీరు ఒక ఋషులుగా తయారు కావచ్చు. కనుక ₹1 రూపాయి ఖర్చు లేదు. ఈ క్రియాయోగులకి ఏ కర్మకాండ లేదు. సంకల్పం పెట్టుకొని దైవంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తే యజ్ఞాల ఫలితము, స్నానాల ఫలితం, కుంభమేళాల ఫలితం, నోములు, వ్రతాలు, పూజల ఫలం కూడా దైవంలో మనసు లీనం కావడమే కదా. మరి యోగం ద్వారా మనసు లీనం చేస్తే ఇంకేంటి, అంతే కదండి. ఇంకా కనుక ఇక ఫ్లైట్లో మనం కాశీ వెళ్ళినాం అనుకోండి, ఇక నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ వెళ్ళినా, బస్సులు వెళ్ళినా, ట్రైన్లు వెళ్ళినా అదే ఫలితం కదా. గంట లోపల మనం కాశీలో ఉంటాం కదా. ఈ ఫ్లైట్ మార్గం లాంటిది క్రియాయోగం దొరికిన తర్వాత కనుక దైవానికి శరణాగతితోటి మీరు సాధన చేస్తుండాలి, సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, క్రియాయోగం ద్వారా శారీరక మానసిక రుగ్మతలను జయించడం మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. ఇంతవరకే చెప్పుకున్నాం. ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మార్పు చేసుకుంటామో మనము మన ఆరోగ్యం చక్కబడుతుంది. పూర్వం వాళ్ళు 100 క్వింటాలు బరువెత్తే వాళ్ళు దృఢంగా ఉన్నారు. ఎందుకు చెప్పండి? మంచి ఆహారం అందింది. శరీర పరిశ్రమ చేసేవాళ్ళు మంచి ఆహారం వాళ్ళకి అందింది. ఇప్పుడు మనం కూడా ఆహారంలో జంక్ ఫుడ్ అంటే బయట రోడ్ల మీద భోజనం చేయద్దు, ఇంటి భోజనం చేయాలి. మిల్లెట్స్ తీసుకోండి, మొలకలు తీసుకోండి. ఉదయం టిఫిన్ లెక్కన మొలకలు, కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోండి. జావా తీసుకోండి. లేకపోతే మీరు ఇడ్లీ దోశ తిన్నారనుకోండి, మిల్లెట్స్ పిండి కానీ దాని రవ్వ ద్వారా మీరు ఇవి మన ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా ఏదైనా టిఫిన్స్ చేసుకోండి. ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు మీరు పూర్వం పద్ధతిలో ఆహారం ఇంతవరకు చెప్పిన కూరల్లో జీలకర్ర, వాము, కొత్తిమీర, అల్లం బాగా వేసుకోండి. వెల్లిపాయన గ్యాస్ పడుతుంది, కానీ అల్లము గ్యాస్ తీసేస్తుంది, మలబద్ధకం తీసేస్తుంది. ఇంతవరకు చెప్పుకున్నాం మనం. కనుక మిగతా ఆహారం తీసుకోవాలి. 3 పూటలు కావాల్సినంత తీసుకోండి, కానీ మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోండి. ఆహారంలో మార్పు చేసుకుంటే సగం ఆరోగ్యం తీసుకునే ఆహారం మీద అలా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే ఔషధము. షుగర్ ఉన్న వాళ్ళని డైట్ పాటించండి, ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మెడిసిన్ లేకుండా షుగర్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు.
అతి బరువు తగ్గించుకోవచ్చు, స్థూలకాయం తగ్గించుకోవచ్చు ఆహారంతో, కేవలం ఆహారం మార్పుతోటే. కనుక ఆహారపు అలవాట్లు. తర్వాత కుటుంబ వ్యవస్థ. తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దల్ని పూజించాలి. కుటుంబ వ్యవస్థలో అనురాగాలు ఇవన్నీ లేవు చాలా ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ ఆ సంస్కారం నేర్పే పద్ధతి కానీ ఇవి లేవు. కనుక సాధ్యమైనంత వరకు మనము పెద్ద తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను పూజించాలి. కుటుంబ వ్యవస్థలో మన బాధ్యతల్ని చక్కగా, మనకు ఉండే బాధ్యతల్ని కుటుంబ వ్యవస్థలో మంచి చక్కగా బాధ్యతలు నెరవేర్చాలి. కనుక ఆ విధంగా తర్వాత వచ్చేసి మనకు ప్రతి క్రియాయోగి నేను భారతదేశానికి ఏ విధంగా సేవ చేయాలి. శ్రీరామచంద్రులు అంటారు, ఏమంటారు? పుట్టిన నేల అంటారు కదా, మనము మనము జన్మించిన నేల మరియు కన్న తల్లి స్వర్గం కంటే గొప్పది అంటారు. అవునా? అట్లా కనుక మనము దేశభక్తి కలిగి ఉండాలి. సమాజానికి మనం వంతుగా భారతదేశానికి నేను ఏ రకంగా సేవ చేయాలి అనేది తెలియజేయడం ప్రతి ఒక్క క్రియాయోగి కూడా వ్యక్తిగత బాధ్యత. చేయాలి, చేయించాలి. అప్పుడే మనం దేశం బాగుపడుతుంది కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నాకేమొచ్చింది అనుకోకుండా ప్రతి ఒక్కటి ఒక కర్తవ్య బాధ్యత లెక్కన మనము మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన దేశానికి ఉపయోగపడాలి. కనుక ఎప్పుడైతే స్వార్థం పోతుందో మనలో ఒక సేవ వలన సాటిస్ఫాక్షన్, చాలా తృప్తి లభిస్తుంది, చాలా ఆనందం కలుగుతుంది, దానివల్ల పుణ్యబలం పెరుగుతుంది. కనుక అలాగే అంటే మనం సంపాదన దోషంతో కూడుకున్నది ప్రపంచంలో ఏం కొంతమైనా. సేవ వలన మళ్ళీ అంటే దానం వలన, సేవ వలన ధనము శుద్ధి అవుతుంది, సేవ వలన శరీరం శుద్ధి అవుతుంది. అలాగే ప్రాణాయామం వలన మనసు శుద్ధి అవుతుంది, ధ్యానం వలన ఆత్మ పవిత్ర శుద్ధి అవుతుంది. తర్వాత ఇప్పుడు సరి అయిన గురువుని ఎన్నుకోవడం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క మూఢనమ్మకాలని విశ్వసించకపోవడం, అది మూఢనమ్మకాలని విస్మరించాలి. చాలామంది ఏంటంటే ఇంకా అజ్ఞానంలో, ఈ కాలంలో కూడా మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోతుంటారు. అంటే మన ఛానల్లో వస్తుంది, వినండి, మీకు అన్నీ ఏమి ఇబ్బంది లేదు, మంచి హాయిగా ప్రశాంతంగా వినండి. అందరు ఫోన్లు పట్టుకుంటే కాన్సల్టేషన్ మనం దీని మీద చేయలేము. కనుక మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి, అంధవిశ్వాసాలని నమ్మకూడదు. దీంట్లో ₹1 ఖర్చు ఉందా? దైవంతో డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు, ఆరోగ్యం పొందొచ్చు, శాంతి పొందొచ్చు, మోక్షం పొందొచ్చు. మీరు ఒకవేళ ఇంకా మీరు ఆశ్రమంలో జాయిన్ అయ్యి కూడా మీకు ఉచితంగా ఎన్ని రోజులని ఉండి సాధన చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు ఫ్రీగా కలిగిస్తున్నాం. ఇది సమాజం బాగుపడాలని విశాల హృదయంతో మనం తీసుకున్న నిర్ణయం. మేము చాలా కాలం తపస్సులో ఉండి మా గురువును సేవ చేయమంటే వచ్చినాం. ఈ సేవని మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే మూఢనమ్మకాలకు విశ్వాసం ఉండాలి, భగవంతుని నమ్ముకోవాలి. భగవంతుని నమ్మినోడు ఎన్నడూ చెడలే. వ్యక్తి ఎవరైనా ఎంతో అంత స్వార్థం కూడుకొని ఉంటుంది, కానీ భగవంతునిలో ఉన్న స్వార్థం లేదు కదా. భగవంతుని బిడ్డలకి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న స్వార్థం ఉంటుందా చెప్పండి? భగవంతుడు కూడా భగవంతుని నమ్ముకోవాలి. కనుక మనము ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ కావాలంటే మంచి మ్యాథమెటిక్స్ లెక్చరర్ని, టీచర్ని ఎంచుకోవాలి. అలా సోషల్ సైన్స్, అలాగే యోగం కావాలంటే యోగంలో మంచి అనుభవం ఉన్న గురువుని ఎంచుకోవాలని. ఇప్పుడు భగవద్గీతలు కూడా చూసినట్టు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అన్నారు. జ్ఞానంలో తత్వదర్శనంలో ఆత్మానుభూతి పొందిన వాళ్ళు. కనుక అట్లా మనం ఎందుకుంటే మీకు టైం వేస్ట్ కాదు, ధనం వృధా కాదు, ఇటు తిరగనవలసిన అవసరం లేదు. మొత్తం A to Z అక్కడ లభిస్తుంది. మీకు అన్నీ అక్కడ లభిస్తుంది. మన ఆశ్రమంలో అన్ని సేవలు ఫ్రీ. పూజలు, యజ్ఞాలు, హోమాలు, ధ్యానము, యోగా క్లాసులు అలా స్టే చేసి సాధన చేసుకోనికి కూడా అన్నీ ఉంటాయి. ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ కూడా మీరు వాట్సాప్ గ్రూపుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీ అంతటా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ కావచ్చు. అలాగే ఇంకొకటి, క్రియాయోగం యొక్క ఆవశ్యకతని గుర్తించి పాఠ్యాంశాలుగా చేస్తాను. ఇప్పుడు ఇంతవరకే చెప్పుకున్నాం మనం. పాఠ్యాంశాలు మనం చదివే చదువు భుక్తి విద్య కానీ ముక్తి విద్య లేదు, అవునా? కనుక ఇవి పాఠ్యాంశాలుగా చేరితే మన పిల్లలకి ఎంత. ఇప్పుడు ఆయన క్రియాయోగం నేర్చుకున్నారు నరసింహ గారు, అలా పిల్లలకి ఆ యోగంలో శిక్షణ ఇప్పించడం వలన ఎంత చక్కగా ఆసనాలు వేస్తారు. ఇంత చిన్న వయసులో వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ధ్యానంలోకి వస్తే ఇంకా అద్భుత ఫలితాలు పొందుతారు. కనుక చిన్నప్పటి సందే వాళ్ళకి స్కూల్లో ఇది పెట్టడం వలన ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ బుర్ర ఈటెక్కుతుంది. సబ్జెక్టులు చిన్న పిల్లవాడికి ఇన్ని సబ్జెక్టులు ధ్యానం వలన కూల్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, మైండ్కి రిలాక్స్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పటి చదువులు కానీ ఇప్పటి పని అన్నీ. కానీ మళ్ళీ రీఛార్జ్ కావాలంటే ధ్యానం వలన రీఛార్జ్ కావచ్చు. కనుక ఈ పాఠ్యాంశాలుగా పెడితే చాలా మంచిది. అందుకనే మేము ఈ ప్రతి ఒక్క క్రియాయోగి కూడా పాఠ్యాంశాలుగా పెట్టిన దాకా, క్రియాయోగాన్ని పాఠ్యాంశాలుగా పెట్టిన దాకా విడవకూడదు. మనం ప్రభుత్వాల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అది ఒకరి బాధ్యత కాదు, అందరూ అనుకుంటే అయ్యేది. పిల్లలకి మంచి ఆధ్యాత్మికం అందాలి కదా. ఇప్పుడు ఎక్కడ అందుతుంది చెప్పండి? ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు గౌరవిస్తారు, వాళ్ళని సేవిస్తారు, ఓల్డేజ్ హోములు తగ్గిపోతాయి.
కనుక మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతి. పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటాం, చివరి దశలో మనకు సేవ చేయాలని కోరుకుంటామా కోరుకోమా? మరి ఇవన్నీ పిల్లలు అది చేస్తారు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం అందించినప్పుడు. కనుక వాళ్ళకి పాఠ్యాంశాలుగా యోగం అంటే మతం కాదు కులం కాదు అని చర్చించినాం ఇంతవరకు మనం ఉదయం. కనుక ఇవి చేర్చడం వలన వాళ్ళకి, ఎందుకంటే వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డే అని ప్రపంచ దేశాలు అన్ని కులాలు అన్ని మతాలు ఒప్పుకున్నాయి కదా. కనుక ఇది పాఠ్యాంశాలుగా పెడితే ఎంతో విద్యార్థులకి ఉపయోగపడుతుంది. అందుకనే వివేకానంద స్వామి ఏమంటారు, ఎంత అద్భుతమైన మాటలు ఇది చెప్తారు అంతే కదా. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు, అంతేనే కదా. బలమే జీవనం, బలహీనతే మరణం అంటాడు. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ ఎట్లా పెరుగుతుంది? మన స్ట్రెంగ్త్ అంటే కండలు పెంచడం కాదు, మానసిక బలము. మానసిక బలమే లేదు, ఆత్మబలం ఎట్లకెళ్ళి వస్తుంది? అంటే ధ్యానం వలన ఆత్మబలం, మన మానసిక బలం ఆత్మబలం ఏర్పడుతుంది. కనుక దాన్ని రాజయోగ మెడిటేషన్ అంటారు, ప్రాణాయామ ధ్యానంతో అది సాధ్యమని అంటారు వారు. కనుక అలాగే సైబర్ క్రైమ్ పైన మనం అవగాహన కలిగించడం. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే మాకు తెలియదా అని మీరు అంటారు, చిన్న విషయాలు. కానీ అది ఎక్కువ చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు ఇలా. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి బాగా. టీచర్స్ ఏం చేయాలి? అందరికి పాఠాలు చెప్పి టీచర్స్ కూడా ఆడ బెట్టింగ్ ఆడిపోతే స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఇక? అలాగే పెద్ద పెద్ద చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, లేకపోతే రైతులు కూడా ఉన్నారు. అమ్మగారులకు ఏం తెలియదు, ఇంటికాడ ఏం ఖాళీ ఉంటారు కదా. ఇన్ని ప్యాకెట్ మన ఈ డబ్బులు ఆ డబ్బులు భర్తకు తెలియకుండానే లక్షలు పోగొడతారు. భర్తకు చెప్తే మన గొడవలు అయితే సైలెంట్గా ఉంటారు. అది చెప్తే మన భర్త అదే ఎప్పుడు చూసినా అదే నువ్వు పోగొట్టినావు డబ్బులు అని ఆయనకు సందర్భం వచ్చినప్పుడల్లా అదే ఆయన వెళ్ళదీస్తాడని చెప్పుకోరు. కనుక ఇవి వాళ్ళకి చెట్ల కాసినాయి చెప్పండి కంపెనీలకు మనకి ఇవ్వడానికి కాదు కదా. వాడు 10 రూపాయలు లాభం చూపిస్తే 1000 రూపాయలు తీసేసుకుంటాడు. 10 రూపాయలు కూడా మళ్ళీ బెట్టింగ్లో పెట్టి పోగొడతాం. బెట్టింగ్ యాప్స్ కానీ రకరకాల ఫేస్బుక్లు అని రకరకాల ఒకరు ఆడవాళ్ళు మొగోళ్ళ మీద, మొగోళ్ళ పేరు మీద, ఆ మగవాళ్ళ ఆడవాళ్ళ పేరు మీద ఫేస్బుక్ నడుపుతున్న రకరకాల మోసాలతోటి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక నష్టం పోతున్నారు, పరువు పోతుంది, రకరకాల కష్టాలు పడుతున్నారు, చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. కనుక దీనిపైన అవేర్నెస్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ డబ్బుల ఆర్థిక లావాదేవీలో చాలా నష్టపోతున్నారు. కనుక ఈ బ్యాంకు లోన్ అంటారు, కాల్ వస్తుంది, మోసపోతారు, 10,000 20,000 కట్టమంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దీని మీద అవేర్నెస్గా ఉండాలి. ఇప్పుడు ఎంతెంత డెవలప్ అవుతుంటే అంతంత మనుషులు దిగజారిపోతున్నారు. కనుక వీటి మీద మీరు చాలా అవగాహనతో ఉండాలి. ఊరికి ఎవరికి డబ్బులు రావు, ఉట్టిగా ఆశపడితేనే కదా చేప ఎరకు ఆశపడితేనే గాలం పడి చనిపోతుంది. ఇప్పుడు చేపను అది ఎరం తిందామని చేప పోతే చేపను తిందామని వేటగాడు గాలం వేశాడు, అంతేనా కదా. ఇప్పుడు మనం ఏదో 10 రూపాయలు వస్తాయని మనం అనుకుంటే మనం గుండు కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కనుక ఇటుపైన అత్యాశ కోకూడదు. ఆశకు దాసులు అయితే అందరికి దాసులు అవుతాం. కనుక వాటిపైన మనం అవేర్నెస్గా ఉండాలి. అలాగే బ్రహ్మజ్ఞాన భారత్కాయ అందరూ నడవాలి, నడిపించాలి. ఇప్పుడు మనం ఒకరమే లాభం పొందితే కాదు, వీటిపైన అందరూ కూడా లాభం పొందాలి. ఇప్పుడు భారతీయ శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక ఏదైతే విజ్ఞానం ఉందో దీన్ని మనం దీన్ని కాపాడుకోవాలి మరియు విశ్వవ్యాప్తి చేయాలి. భారతీయ శాస్త్రాలు ఎంత గొప్పది, వేదము, ఉపనిషత్తులు, పురాణాలు ఎంత గొప్ప ఉన్నాయి. తర్వాత సాంకేతిక విజ్ఞానం ఎంత గొప్పగా ఉంది మనది. మనం ఇప్పుడు వ్యవసాయం ఉందనుకో, ఎంత అద్భుతమైన శాస్త్రీయ వ్యవసాయం పూర్వం పెద్దలు మనకు కనుక్కున్నారు. ఇప్పుడు రసాయనిక వ్యవసాయం మనదా? ఇది కాదు కదా. అట్లా సాంకేతిక విజ్ఞానం కానీ టెక్నాలజీ కానీ భారతీయంలో మన ఋషులు కనుక్కున్నది చాలా గొప్పది. అలాగే సంస్కృతి మనది ఎంత కట్టు జుట్టు బొట్టు ఎంత మన పండుగల ప్రతి దాంట్లో సైంటిఫిక్ ఉంది. మనం కొబ్బరికాయ కొట్టినా, బొట్టు పెట్టుకున్నా, కడపకు పసుపు ఇది చేసిన, ముగ్గులు పెట్టినా ప్రతిదానికి ఒక శాస్త్రం ఒక రోజంతా బోధించవచ్చు. ప్రతిదీ మన కట్టుబాట్లు మన ఆచారాలు చాలా గొప్పవి. కనుక మన సంస్కృతిని మనం ఆచరించాలి. కనుక దీన్ని మనం ఆచరించడంతో పాటు విశ్వవ్యాప్తి చేయాలి. చూడండి ఇస్కాన్లో కొంతమంది చూడండి విదేశీయులు వచ్చేసి కట్టు జుట్టు బొట్టు ఎంత మంచిగా విదేశీయులు కూడా మన నామ సంకీర్తన పూజలు గోవులను పెట్టుకోవడం, అలాగే మంచిగా చక్కగా అమ్మగారులు శారీలు అయ్యగారులు దోతులు కట్టుకొని ఎంత మంచి ఇది ఉంటున్నారు. అట్లా ఇవన్నీ మన సంస్కృతి చాలా గొప్పది, విదేశీయులు కూడా అనుకరిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, భూమి నీరు గాలిని మనం రక్షించుకోవాలి. అన్ని కలుషితం అవుతున్నాయి. ఇప్పుడు ఏమిటంటే మనం చెత్త ఉందనుకో, తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు, ఆ పక్క వాళ్ళ ఇంటి ముందరికి విసరకుండా. అలాగే ఇంకోటి మన ఇంటి ముందర ఒక 2 చెట్లు స్థలం ఉందనుకో పెట్టాలి. లేదంటే స్కూల్ మన గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ రోడ్డు పక్కన కూడా మన పేరు మీద 4 చెట్లు నాటొచ్చు కదా. మనం అనుకుంటేనే కదా. ఇప్పుడు మన వెహికల్ ఉంది, దాంట్లో పొగ రాకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం ఇది చూడడం. అట్లా ఇవన్నీ కూడా మనం మన వంతుగా ఇది సర్వీస్ అందించినట్టే. ప్రతి వ్యక్తిగా దీన్ని బాధ్యత స్వీకరిస్తేనే మనం ఏదైనా అందరి వలన సాధ్యమవుతుంది, ఒకరి వలన ఇది సాధ్యం కాదు. అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, భూమిని గాలిని నీరుని ఇవన్నీ రక్షించుకోవాలి. అప్పుడే పర్యావరణం చక్కగా ఉంటేనే మనం అందరం కూడా సర్వజీవులు చక్కగా ఉంటాయి. చెట్లని కాపాడుకోవాలి, చెట్లని పెంచాలి.
పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. కనుక శుభ్రత పరిశుభ్రత పాటించాలి. ఇవన్నిటిని మనం ఇది చేసినప్పుడే పర్యావరణం చక్కగా ఉంటేనే మనం కూడా చక్కగా ఉంటాం. కనుక ప్రతి ఒక్కరు వీటి మీద అవేర్నెస్ కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి, అందరికీ బోధించాలి. అప్పుడు మనము దీంతో పాటు మనం యోగం చేసుకోవాలి, అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. చక్కగా జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. పూర్వం బ్రహ్మజ్ఞాన భారత్ ఋషులందరూ బ్రహ్మజ్ఞానులే కదా, వాళ్ళు బోధించిందంటే బ్రహ్మజ్ఞానమే కదా. మళ్ళా ఏమైందంటే సబ్జెక్టులు చేంజ్ అయినాయి. భారతీయులు ఎంతమంది పరిపాలించినా వీళ్ళలో జ్ఞానం అలాగే ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ అట్లా ఉంది. విద్యా వ్యవస్థలో కాన్వెంట్ స్కూల్ పెట్టేసినామంటే ఇక వీళ్ళు విద్యా వ్యవస్థ పోయిందంటే దిగజారిపోతారు మనిషి. కనుక విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే చేంజెస్ వచ్చినావో ఇక జీరో నాలెడ్జ్ కిందకి వచ్చింది, మళ్ళీ అజ్ఞానము ఆవరిస్తుంది. మళ్ళీ తిరిగి మనము ఈ యోగం చేయాలి, ఈ శాస్త్రాలు చదివి మన కట్టుబాట్లు మన ఆచారాలు మనం ఆచరిస్తూ మళ్ళీ బ్రహ్మజ్ఞాన భారత్గా జగద్గురువుగా వెలుగొందాలి భారతదేశం. ఇక్కడ శాస్త్రాలు, ఇక్కడ సాంకేతికం, ఇక్కడ సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలకే భారతదేశం గురువు. కనుక మనము ఇవన్నీ ఆచరించి తిరిగి మన భారతదేశాన్ని బ్రహ్మజ్ఞాన భారత్గా మనం నెలకొల్పుకోవాలి. అది మన చేతిలో, యూత్ చేతిలో ఉంది, అందరి చేతిలో ఉంటుంది. అందరూ నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై చెప్పండి, బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. చలో, జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇంకో ఈయన వీరు రైతు బాలచంద్రయ్య గారని, వారు కూడా కొన్ని చిన్నప్పుడు మధ్య వయసులో భార్య చనిపోయి కొన్ని రకాలుగా ఆరోగ్య సమస్యలు, రకరకాలుగా ఇంకా సమయానికి తినక రకరకాలుగా ఈ కొన్నిటి వ్యసనాలు కూడా బానిస అయిపోయి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోక రోగాల పుట్ట శరీరం అయిన తర్వాత యోగంలోకి వచ్చిండు. ఆ గురుతోటి యోగం చేయడం వలన ఇప్పుడు 62 ఏళ్ళ వయసులో అన్ని ఆసనాలు వేయగలుగుతాడు, అన్ని చేయగలుగుతున్నారు. కొన్ని ఆసనాలు ఒక 4-5 చూపిస్తారు, సమయం ఎక్కువ లేదు కనుక ఇక ఒక 2-3 ఆసనాలు వేసి చూపిస్తాడు. ఎక్కువ సమయం తీసుకోకు, 2-3 వేసేసి మెయిన్ వేసేయి. సర్వాంగాసనం, మయూరాసనం అటువంటివి. అంటే యోగానికి వయసుతో సంబంధం లేదని తెలియజెప్పడం కోసమే, ఇంకేం లేదు ఇందులో. అంటే ఆయన శరీరం వంగపోతుండే, బిగుసుకపోయిన శరీరము ప్రాణాయామం వలన లూజ్ అయిపోయింది, అంటే ఫ్రీ అయిపోయింది. అప్పుడు ఆసనాలు పడుతున్నాయి. అర్థమైంది కదా? అట్లా చక్కగా మహాముద్ర వేస్తున్నారు చూడండి. అట్లా ఈ యోగం ద్వారా ఎవరి శరీరం అయినా స్ప్రింగ్ లాక్ అవుతుందని ఎగ్జాంపుల్ అన్నమాట. అట్లా కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాలు వేయండి. సెలవు దినాల్లో ఆసనాలు ఎక్కువ వేయండి. సాధనతో పాటు కూడా కొన్ని ఆసనాలు వేస్తే శరీరం చాలా ఫ్రీ అవుతుంది. మీరు పక్కకి జరగండి, అందరు చూస్తారు కొంచెం. శివాసనంలో పడుకొని చక్కగా ప్రతి ఆసనానికి ఒకసారి శివాసనం వేస్తే రిలాక్స్ అవుతుంది బాడీ. ఆసనాలు వేసినాక మనకు చెమట వచ్చింది అనుకో, స్నానం చేస్తే శరీరంలో ఉండే కార్బన్స్, మలినాలు అన్నీ పోయి శరీరం చాలా తేలిక అవుతుంది. చక్కగా అలా ఆసనం వేస్తున్నారు, సర్వాంగాసనం. సర్వాంగాసనంలో పద్మాసనం వేస్తున్నారు. పద్మాసనాన్ని కూడా మళ్ళీ నుదురు కానించుకుంటున్నారు. ఇంకా అక్కడ ఇంకో పెద్ద మనిషి కూడా హుషారు చేస్తున్నాడు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. హుషారు వస్తుంది కదా, అంతేనా కదా? ఇప్పుడు ఏదైనా రుచికరమైన వంటలు చేస్తే చిన్నపిల్లలకు తినాలనిపిస్తుంది. అందరూ కూడా నేను కూడా చేయాలని. ఆ చిన్న పాపలను చూసి ఒక పాప వేసింది కదా, ఈ మొదటి లైన్లో ఉంటే చిన్నపిల్లలే అందరూ. వాళ్ళని అడిగితే మీకు వేయాలని ఉందంటే మాకు వేయాలని స్వామీజీ అంటున్నారు. ప్రాక్టీస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి. మయూరాసనం చూడండి, ఇది చాలా కఠినంగా ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ ఎట్లా వస్తుంది, ప్రాక్టీస్ చేయగా వస్తుంది అట్లా. కనుక ఇప్పుడు 72 ఏళ్ళ, ఇప్పుడు 62 ఏళ్ళ వయసులో శరీరం వంగదు, అవునా కదా? మరి ఎట్లా వంగుతుందంటే రోజు ప్రాక్టీస్ చేయడం వలన. ఇది గర్భాసనం వేస్తున్నారు చూడండి, ఇది కూడా గర్భాసనం. చిన్నపిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలా ఉంటాడు, గర్భాసనం. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కనుక మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మా క్రియాయోగులు నెలకు కిలో తగ్గుతారు బరువు. ఎందుకు? నెలకు 1 కిలో తగ్గుతుంటారు. ఎందుకంటే డైట్ చేంజ్ చేసుకోవడం, ఆహార నియమాలు పాటించడం వలన ఇక ఈ ప్రాణాయామం వలన శరీరంలో ఉష్ణము పెరిగి వాతం కొట్టేసి బరువు తగ్గుతుంటారు, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. చక్కటి ఇది ఉంటుంది. 2 మాటలు వారి అనుభవం చెప్తారు బాలచంద్రయ్య గారు.
స్వామిగా దగ్గర వచ్చినాక ఈ గ్యాస్ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు అన్నీ ఉన్నాయి. ఈ ఆసనాలు వేసుకొని సాధన చేసుకున్నాక అన్ని పైన రూపాయలు మందులు ఉన్నా ఒక్క రూపాయలు స్వామి గారికి సూచి నేర్చుకున్నాయి. ఆసనాలు స్వామి వీడియోలు ఉంటే సూచి నేర్చుకొని వేసుకొని నా రోగాన్ని తొలగిస్తున్నాను. మీరు విధంగా వాసనాలు మీకు సాధ్యమైనంత వరకు వేసుకోండి. రోగాలను మనం బయట చేయకుండా చేసుకోండి. శరీరాన్ని సాధించుకోవాలి. మన వాసన మన చేతిలో చెప్పారు. ఇవన్నీ సాధనాలు చేసుకొని ముద్ర వేసుకొని మన ప్రాణాయామం బాగా చేసుకుంటే మనకు రోగానికి మన బయట చేయవు. అది నేను అనుభవించి చెప్తున్నాను. అన్నీ నా రోగం అన్నీ మన శరీరానికి ఎదురుగా అన్ని రోగాలు వస్తున్నాయి. అన్నీ పోయి లేగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రోగం కాకుండా ఏ రోగం మనం ఒక లేకుండా చేసుకోవాలంటే కొన్ని ముద్రలను ప్రాణాయామం సాధన బాగా అవసరం. స్నానం చేసుకునే బాగా వేస్తాను. బాగా పెట్టుకోవాలి. రోజు 4 గంటలు స్నానం చేసుకుంటే అది కూడా శరీరం కరెక్ట్గా అవుతుంది. కూర్చున్నా పద్మాసనం వేసుకున్నా సిద్ధాసనం వేసుకున్నా చాలా సహకరిస్తారు. గంటకు స్నానం చేయకుండా కూర్చుంటే 20 నిమిషాలు సహకరిస్తారు శరీరం. అటువంటి మనం నాటకం వేస్తేనే మన కార్యం అవుతుంది. ఈ సంసారం కంటే పెద్ద ఉంటుంది. సంసారం ఈ సంసారాన్ని మన ఎమ్మటి ఏ సంసారాలకు ఏ రోగం రాలేదు. రోగం రాకుండా ఉండాలంటే ఈ సంసారాన్ని ముద్ర వేసుకోవాలి. మనం ఇది ఇష్టపెట్టుకున్నాం. పుట్టినాడు పుట్టక ముందు సంసారంలో ఉన్నది మనది సాధనతో ఉన్నది. తల్లి కలుపుకున్నప్పుడు మనం సాధనతో ఉన్నాం. బయట పడగా గోవింద ఇష్టపెట్టు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంతో కాస్తో కూస్తూ పుణ్యం చేసుకున్న వాళ్ళు కాబట్టి ఈ దారికి వచ్చినాం. మనం ఎప్పుడు చేసుకున్న పుణ్యం ఎంత ఉన్నది. మనం ఈ దారికి వచ్చినాం. వచ్చిన దాన్ని వినియోగించుకోవాలి. మనము దీన్ని దుర్భాగం చేసుకోవద్దు. వచ్చినప్పుడు ఎంతో ముందుగా చేసుకోవాలి. నాకు ఒకరికి కొత్త ఉంది, నాకు కష్టం రాదు చేయడానికి అవకాశం లేదు. అదే రాదు అయిన కానీ రాదు. ఎంత అయితే అంత సంతోషం. మొత్తం ఆసనాలు వేసుకుంటే సాధ్యం కాదు. చిన్న వయసులో ఉండాలి. చిన్న వయసులో వయసు ఉన్నది అవసరం కావాలి. వయసు లేని వాళ్ళంటే ఎంత వీలైనా చేసుకోండి. బాలచంద్రయ్య గారు మంచి లాభం పొందారు కదా. ఎన్ని రోగాలు రావాలో అన్నీ వచ్చినాయి. ఎంత బాధ పడాలో అన్నీ పడ్డారు. ఈ యోగం ద్వారా తొలగించుకున్నాను చెప్పాను. ఆయన ఏకైనా శిష్యుడు నాకు. ఎందుకంటే నా వీడియో నుంచి నేర్చుకున్నాను. ఆసనాలు మాత్రం క్రియాయోగం మాత్రం డైరెక్ట్ నేర్చుకున్నారు. కానీ అట్లా శ్రద్ధ ఉంటే చదువురాలను కూడా యోగం అవుతుందని మీరు నిదర్శనం. టీచర్ రవి గారు పాత సాధకులు ఈ నలుగురిలోనే వారి అనుభవాలు తెలియపరుస్తారు. నేను ఒక ఉపాధ్యాయుని టీచర్ స్కూల్స్ ఇక్కడ చిత్రాలు వస్తుంది. అయితే మామూలుగా అంతకుముందు దైవాంశ అంతవరకు పోయేది. కరోనా సమయంలో ఒక పుస్తకం చదవలేదు. ఆ పుస్తకం 1 ఆ పుస్తకం నన్ను ఎంతలా ఇంట్రెస్ట్ చేసిందంటే నాలో ఉండే ఎన్నో ప్రశ్నలకి సమాధానం ప్రశ్న. నాలో ఉండే ప్రశ్నలలో ఇది ప్రతి ఒక్కరూ ఉండేటువంటి ప్రశ్న. దేవుడు ముందే ఆయనని మనం ఎట్లా రియలైజ్ కావాలి, ఎట్లా ఆయనని తెలుసుకునే మార్గం ఏంటి?
ఆ మార్గం ఉండాలా? అటువంటి మార్గం ఏదైనా ఉండాలా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో నాలో ఉద్భవించింది. దగ్గరికి అసలు గుడికి పోవాలి, కొంచెం గుడికి పోవాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ వెళ్ళడం, దేవుడికి దండం పెట్టడం, ఏదో తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. మా దేవుడు నెరవేరేమో దేవుడు చూసేవా నేను నెరవేరి చాలా బాగుంటుంది. భగవంతుడు నాయకుడు అప్పుడు దేవుడు భగవంతుడు మరి తర్వాత ఏదైనా మరి సహజంగా మనకు కుదరలు అంటారు. కుదరలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి, మళ్ళీ కుదరలు ఉంటాయి అంటారు. ఆ విషయం నాకు తెలుసు. మళ్ళీ సమస్య వస్తుంది, ఇంకొక వస్తుంది, మళ్ళీ సమస్యని తీర్చాలి. ఈ సాధ్యం అప్పుడు దేవుడు వచ్చి నువ్వు లేదే దేవుడు ఉండే మన సమస్యని కాపాడలేదా, తీర్చాలి, ఇలా ప్రశ్నిస్తాం. అంతకుముందు దేవుడిని కొడుకుని నానే ఇప్పుడు ఇది ఎక్కడ ఇలాంటి భగవంతుడికి వీటితో ఏ సంబంధం లేదు. ఇటువంటి నిజంగా మనం చేసేటువంటి మార్గం, మనం వెళ్ళేటువంటి ఈ అనుసరించేటువంటి మార్గం ఎంతవరకు సభబడి సరి అయ్యేది ప్రశ్నించు. మనం ప్రశ్నించు మార్గం వెళ్ళలేదు. సరైనటువంటి మార్గం ఒకరిలోని సరైనటువంటి మార్గం క్రియాలు ఎందుకు క్రియాలేమో నేను అనుకున్నాను. మా ఆశ్రమంలో ఎంతో మంది వస్తారు. చెప్పాలంటే చాలా అనుభవమే సమయం పడలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను చాలా మంది. ఇప్పటిదాకా వచ్చిన కూడా నేను అదే చెప్తున్నాను. అసలు అద్భుతమైన యోగం అనేది, అసలు ఈ యోగాన్ని మీరు అంటే పేరు చెప్పదు కానీ ఇంకా వేరే ఎన్నో రకాల 150 రకాల ధ్యానాలు అంటారు. అది ఎంతమంది వాసన ఎప్పుడు కూడా ఉండవచ్చు, మీకు కారణం. కానీ ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఏదైతే యోగ మార్గంలో అదే యోగంగా చెప్తారు, వాళ్ళందరూ అదే చెప్తారు. కానీ నాకు మా కుటుంబానికి నేను ఆశ్రమంలో చూసడానికి వాళ్ళందరూ చూసడానికి భగవద్గీతలో చెప్పినటువంటి ఏదైనా మార్గం నిష్కామమైన మార్గం క్రియాయోగం మాత్రమే అనేది నేను రూఢిపరుస్తాను. దీనికి కొన్ని చేసినటువంటి రకరకాల మార్గాలని నేను ప్రశ్నించాను, చూశాను, వాళ్ళని మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఫలితాలు క్రియలు చేసిన తర్వాత ఫలితానికి చాలా అంటే గురుగారు అయ్యా విమాన మార్గము ఇది ఫ్లైట్, ఇది ఎంతవరకు ఫ్లైట్ అంటే నేను సరైన ఆలోచించాను. నేను ఒక్కడే కాదు, మా ఆశ్రమానికి వచ్చిన కొన్ని వేల మంది లక్షల మంది గురించి వాళ్ళు అనుభవం పొందడం జరిగింది. తర్వాత ఏ మార్గమైనా సరే నేను ఇక్కడ చదువుతున్నా ఎంఏ అంతకుముందు పుస్తకాలు నేను చదవాలి అంటే కొన్ని పుస్తకాలు చాలా నేను చదివాను. సైన్స్ కావచ్చు, నాకు చాలా తెలుసు సంక్షేషాలు అంటే మిగిలిన వాళ్ళకి తెలుసు కూడా నాకు తెలుసు, సైన్స్ గురించి అన్నీ తెలుసు. కానీ మీ సైన్స్కి సమానం మనం ఇక్కడ ఏదైతే సైన్స్ అనుమానం అదే పరమాత్మ అది వాస్తవం. కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఒకటి ఆత్మకథ భగవద్గీత పాఠ్యం అంటే ఒకటి ఆత్మకథ
అయితే ఈ ప్రాక్టికల్ రియాలిటీ నేను ఇంత చదువుకున్నాను ఇంత చదువుకున్నప్పటికీ నేను కొన్ని వందల జరుగుతున్నమాట అయినప్పటికీ గురువు యొక్క ప్రాముఖ్యత చాలా చాలా గురువు లేకపోతే ఈ మార్గాన్ని పొందరు. యూట్యూబ్లో మీరు తీసుకోవచ్చు, కానీ గురువు ఖచ్చితంగా ఏ మార్గాన్ని అవసరం. గురువు లేకపోతే తీసుకోవాలంటే గురువు ఈ ఏదైనా ఆధ్యాత్మిక గురువు అవసరమా అని అనుకోండి, కానీ నిజంగా అవసరం కాదు అనుకోండి. గురువు లేకపోతే నేను సాధించాను. నలుగురు అనుభవాలు తెలుసుకోవాలి. నేను 4 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు తెలిసిన సద్గురు శ్రీ జ్ఞానానంద. ఎందుకంటే ఒక టీచర్ అంత ఈజీగా నమ్మడం. ఎందుకంటే ప్రశ్నించడం దేవుడు ఎవరు టీచర్ ప్రశ్నించడం దేవుడు అరే జవాబు ప్రశ్నించు చెప్పండి. మరి ఆ ప్రశ్నగా కాబట్టి నేను ఎన్నో రకాలుగా శోధించి గురువుగారి అర్థాలు తెలుసుకుని ఇక నేను పూర్తిగా గురువుగారికి ఒకసారి శర్మాన్ని గుర్తిమంటే ఇంకా వేరే గురువు అవసరం. నేనేమన్నా మనం అనుభవాలు జీవితం సమయం కూడా ఎక్కడెక్కడో గురువులో పట్టుకొని తెలుగుతారు. ఎందుకంటే సద్గురు నా సమయం కూడా నా సమయం కూడా సమయంలో ఎందుకు రాజాలి. ఒక సద్గురు మనం ఎందుకంటే ఎంతో సమయం కూడా కాబట్టి సద్గురు మా చేత మన గురువు గారు ఆశిస్తుంది. గురువు గారు ఉన్నత స్థాయి చేశారు. ప్రతి ఒక్కరు గురువు గారి లక్ష్యం బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం కావాలి. నేను కూడా సమయం కావాలని నాకు అంటే మనం చేయాలంటే ఏం చేయాలి? సాధించాలి. మనం చేసేది ఏం లేదు. సాధించేది కాదు. అంతకుమించి మనం చేసేది బ్రహ్మజ్ఞానం లక్ష్యం గురువు గారు కళ. ఆ కళని నెరవేర్చడంలో నా వంతుగా నేను కృషి చేస్తున్నా. మనం అందరూ కూడా కృషి చేయాలి. ఈ క్రీడాల యొక్క అనుభవాన్ని మీరందరూ నేను ఎంత చెప్పడం నాకు తెలియలేదు, కానీ క్రీడల యొక్క ఆ పరిమాణం అద్భుతం వర్ణాతీతం. ఇంకా నేను మాటలు చెప్పాలంటే మీరు ఉదాహరణ లఘు అని ఆ లఘుని చూస్తే కాదు కాదు ఆ లఘుని తింటేనే మనం పొందరు. అంటే ఇది చాలా సమయం తింటే అది అందరికీ ఇదే, కానీ దాంట్లో ఒక ఒకసారి మనం ఆలోచిస్తే క్రియలు చేస్తేనే దానికి తెలుస్తుంది అనేది గురువు చెప్పడమే ఆ మాట అవగాహన చెప్తుంటారు. ఇంకొక చిన్న విషయం, మీ కుటుంబంలో వచ్చిన మార్పులు ఏంటిది? మీ కుటుంబం గురించి చెప్పుకోండి కొంచెం. అందరూ క్రియాయుడు కదా. అయితే వాస్తవంగా నా ఆలోచించి అంత సహకరించేది ఈ యోగంలో మనం తెలుసుకున్న తర్వాత గురువు గారు కేవలం ఆశ్రమాన్ని వెళ్ళడం కోసం మాత్రమే నేను కాలు తీసుకోవడం. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడలేదు. నేను ఇన్స్టాల్మెంట్లో కాలు తీసుకున్నాను. ఎందుకంటే ఆశ్రమం వెళ్ళడం అంటే ఈ యోగం యొక్క ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఆ ప్రాముఖ్యత తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి నెలకి ఒకసారి తర్వాత అని కాలు తీసుకొని నేను అనుకోలేదు. అయితే ఇంట్లో ఒకరికి ఇబ్బంది మాట్లాడినా నేను నచ్చిన మాట్లాడలేదు. మనకి ఇష్టం లేకపోయినా మనం చేస్తుంటే తర్వాత మన ఇళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు అదే వాళ్ళు వస్తే చాలా
ఆటోమేటిక్గా మనం ఇల్లు కావాలి, ఊరు కావాలి, ఊరు కావాలి, రాష్ట్రం కావాలి, రాష్ట్రం కావాలి, దేశం కావాలి. ఇట్లా మేము నలుగురు కూడా యోగా చేస్తున్నాం. అంతకుముందు మా భార్యకి థైరాయిడ్ రావాలి, థైరాయిడ్ రావాలి పూర్తిగా మరి ఏం చేసినాం? ఆహారంలో చిన్న మార్పు చేస్తాం. ఏ మార్పు అండి? ఆహారం దాన్ని పట్టణంలో మార్చలేదు. ఆహారం ఏ తీసుకుంటే మన శరీరం మన చెప్తాం ఏ ఆహారం తీసుకోవాలి, ఏం చేయాలని చెప్తూనే ఉంటుంది. నువ్వు ఏం తీసుకుంటే అసలు శరీరంలో పెద్ద పుస్తకం మన శరీరం అన్నీ చెప్తుంటుంది. వాస్తవం చాలా మంది అనుకుంటారే బాగుంటుంది ఆ శరీరం మాట్లాడలేదు, అది మన శరీరం అన్ని చెప్తుంది. గురుగారిని ఆలోచన తీసుకో. గురుగారు వారు ఏమి తీసుకో, ఏది మామూలుగా దాదాపు చాలా మంది గురుగారి ఆలోచన తీసుకో. చాలా మంది వాళ్ళ ఆహారంలో పాడు చేస్తారు. చాలా మంది అనుకుంటారు బాగుంటాయి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ప్రత్యక్ష విధానం అసలు వాళ్ళు వచ్చి చెప్తుంటే మన గురుగారి నుంచి కొంతమంది అయ్యా నాకు ఈ నడుములు పూర్తిగా పెట్టి మోకాలు ముందు నడవలేకపోయాన్ని చేసి ఉండలేకపోయాన్ని ఇప్పుడు నిలబడగలుగుతున్నా కూర్చోగలుగుతున్నా అని వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు చూస్తుంటే నాకు ఆశ అనిపించింది. కానీ అంటే ఇక్కడ గురుగారి సమక్షంలోకి రాకుండా అవతల ఉన్నప్పుడు ఎంతో మంది నాకు ఈ రాకుండా పూర్తిగా అని చెప్తుంటే అసలు నిజంగా ఎంత కొత్తది. నేను అనుభవించిన బాగా ఎట్లా ఈ అనుభవాలను ఎట్లా మార్గం తెలుసు. మరి అందరినీ గురుగారి దగ్గరికి వచ్చి చెప్పాలంటే సమయం ఎంత కదా. కాబట్టి చాలా మంది చూసినండి వాళ్ళు 150 కేజీల బరువు 150 కేజీల బరువు అన్నట్టు అలా చేసినప్పుడు 78 కేజీలు ఉన్నామండి. 84 వచ్చింది నా బరువు. అట్లాంటి ఇవాళ నా బరువు 59. ఇంకా చాలా మంది బరువు తగ్గడం ఊరగాయ కోసం ఎన్నో చేస్తుంటారు. అసలు వేరే ఏ అవసరం లేదు. చాలు గురువు కాబట్టి నేను అదే పరీక్ష గురువుని ఒక సమయం ఉత్పత్తి చేసుకుంటే సద్గురువు శ్రీ జ్ఞానందగిరి మహారాజ్ గారు పాల్గొంటున్నారు. వారు ఒక్కరు సాగుతున్నారు. మా కుటుంబంలో మాకు ఎవరికి షుగర్ కానీ బీపీ కానీ ఇతరత్ర ఏమీ రావు, యోగం చేసుకుంటాం. భగవాన్ మార్గంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఎవరైతే మనం అనుకుంటున్నాం ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. దేవుడు అన్నింటి కూడా సమాధానం మనకు దొరుకుతుంది. ఒక అందరూ గురువు గారు హిమాలయాలలో క్రియాయోగి అద్భుతమైన పుస్తకం గురువు గారు రాస్తారు. ఆ పుస్తకం నేను ఒకే రావడంతో పాటు ఆ పుస్తకాన్ని కూడా ఒక సిలబస్ కూడా బాగుండాలని నాకు బాగా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గురువు గారు జ్ఞానకి శర్వరాజ సమస్యలు రుణపడి గురువు గారి అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్య భర్త ఇద్దరు పిల్లలు. యజమాని ఎప్పుడైతే యోగంలోకి వచ్చారో ఆటోమేటిక్గా కుటుంబం కూడా వస్తుంది. వాళ్ళ ఇంట్లో శాకాహారమే పూర్తి స్థాయిలో. కొన్ని సమస్యలు ఏర్పడతాయి, బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో ఇక్కడెల్లా బంధుమిత్రులు కూడా. కానీ అవన్నీ లెక్క పెట్టవద్దు. మనం ఒక సన్మార్గంలో నడిచినప్పుడు దేనికి భయపడద్దు మనం. ఎందుకంటే చాలా అవాంతరాలు ఇబ్బందులు వస్తుంటాయి. మనం ధ్యానం చేసుకుంటుంటే అందరిలో కలవనప్పుడు ఫంక్షన్స్ కాడ మన ఇంట్లో ఫంక్షన్స్ చేసిన వేరే దగ్గరికి వెళ్ళిన సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఇంట్లో టీవీ కూడా వాడరు వాళ్ళు. ఎందుకంటే డ్యూటీ చేసుకోవడం, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు టీచర్గా పని చేస్తారు, వాళ్ళంతా బిజీగా చేస్తారు. అంటే వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా సాధన చేయడం వలన మంచి ఫలితాలు. ఇంకోటి ఇంట్లో ఒకటే ఆహారం ఇస్తాం, ఒకటే వ్యవహారం, ఒకటే మనస్తత్వం, ధ్యాన కుటుంబం, ధన్య కుటుంబం. ఇక సమస్యలు ఉండవు. లేకపోతే ఒక రీతి ఒక రాది ఒక ఇంట్లో మీ వ్యక్తిగత మనసులు కలుస్తున్నాయా చెప్పండి.
నలుగురు ఉంటే నలుగురు మనుషులు కాదు, ఒకటి ఒక భోజనం ఇష్టం, ఒకటి ఇది ఇష్టం, ఒకటి అది ఇష్టం. దీనివల్ల అంతా చక్కటి ఆరోగ్యము, మనశ్శాంతి పొందుతారు. ఇప్పుడు మొదలు మన కుటుంబం, మన ఊరు, మన గ్రామం, తర్వాత మన జిల్లా, మన రాష్ట్రం, ఇట్లా ఈ యోగం అనేది వ్యాప్తి అవుతూ రావాలి. యాక్చువల్గా నేను వ్యక్తిగత గౌరవాలు, మర్యాదలు, పూజలు వ్యక్తి పూజ కోరుకునే వ్యక్తిని కాదు, నేను పొగడ్తలు కూడా కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే యోగం చేసి ఆ ఋషులకు ధన్యవాదం చెప్పుకోండి, భగవంతునికి ధన్యవాదం చెప్పుకోండి అని కూడా నేను చెప్తాను. వ్యక్తి ఆరాధన కాకుండా ఈశ్వర ఆరాధన జరగాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా సాధన చేసుకొని తరించండి. మీకు ₹1 కూడా మా సంస్థ అడగదు, మీరు సాధన చేసి తరించండి. ఈ సాధన అనేది చాలా గొప్పది, ప్రతి ఒక్కరూ సేమ్ ఫలితం పొందగలుగుతారు. నెక్స్ట్ జై బ్రహ్మజ్ఞాన భారత్. మనం ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడానికి అడగంగానే సహకరించినటువంటి యాదవ సంఘ భవన్ మేనేజర్ గారు చంద్రయ్య గారు అలాగే దీనంతా మనకి ఇంత చక్కటి తర్వాత ఫస్ట్ జనరల్ సెక్రటరీ కాశీ ఉన్నారండి. నెక్స్ట్ సెక్రటరీ రవి గారు ఈ కార్యక్రమం జరగడానికి శక్తిని బట్టి పూజ చేసేటువంటి ధన్యవాదాలు. గురువు చేసుకోవద్దు కానీ ఇతరులు చేయొచ్చు. అక్కడ ఇక్కడ కార్యక్రమం చక్కగా సాగాలంటే హాల్ ఇచ్చి మనకు సహకరించే పెద్దలు కావాలి. వాళ్ళు వీడికి రాలేకపోయినా ఇక్కడి నుంచి వాళ్ళకి అభినందనలు మరియు ఆశీర్వాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క యాదవ భవన కమిటీ పెద్దలందరూ కూడా. అలాగే ఈ కార్యక్రమానికి మంచిగా ఉంది మన సకినాల రవి గారు, శంకరయ్య గారు, కొంతమంది అందరూ చాలా మంచిగా సహకరించి కార్యక్రమం చక్కగా జరగడానికి ప్రోత్సహించారు, సహకరించారు. వీరందరికీ కూడా అభినందనలు, ఆశీర్వాదాలు. అమ్మగారు కూడా రావాలి, ఆయనతో పాటుగా శ్రమించారు కదా. అమ్మగారి పేరు అయ్యా కరుణ గారు నరసింహ గారు పిల్లలు ఇప్పుడు ఇప్పటిదాకా మంచిది చెప్పండి. అయ్యా నరసింహ గారు నరసింహ గారు అన్నారండి తల్లి. లింగస్వామి గారు తండ్రి కొడుకులకు ఇద్దరికి చెప్పండి. మరి మీ నాన్నలాంటి మంచి పనులు చేయాలి, సరేనా? అందుకని అడ్వాన్స్ మీద వస్తున్నారు కలిపి ఇద్దరికి తండ్రి కొడుకులకి. బాణాల నరసింహాచారి గారు తీసుకో రండి.
యోగా టీమేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. వా నువ్వు కూడా సమాసనాలు అన్ని వీళ్ళందరితో ఒకసారి ఆసనాలు అయిపోయింది. అందరిని ఒకసారి ఏదో ఒక ఆసనం అందరు కలిపి వేయాలి. అదే ఆయన పిల్లలు ఆసనమే అండి అందరండి. అరటి పండు అండి. అరటి పండు ఆసనాలు మంచిగా వేయాలి. సరేనా? తీసుకో. వెరీ గుడ్.